అమ్మ పెళ్లికి నువ్వు కూడా రెడీ. ఎస్ పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసింది. నా పెళ్లిలో మా మమ్మీ నాకు చేశారు. నా తల్లే నా తల్లి ఫేస్బుక్ తనకు పెట్టిన తర్వాత తను అప్పటికప్పుడు నాకు ఇలా అన్నది. ఓపెన్ చేయి. ఓకే ఎలా ఉంది నాకు రై ఇంకో పెళ్ళి వస్తుంది. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది. మీకొక్కరికేనేంటి, అన్నయ్య కూడా రావాలి. నందికొండ వాగుళ్ళు, నందికొండ వాగుల్లోన నల్ల తిమ్మ నీడల్లో 55 kgs గోల్డ్ మా డాడీకి ఇస్తుంది. మరి మేము ఆడపడుచు కట్నంలో అవన్నీ ఏవి అసలు మాకు సిగ్గుపడట్లేదు. పడుతున్నాను సో ఇలా వేద్దాం. పట్టింపులలో అసలు ఏం తేడా రాకూడదు. మేము మగపెళ్లి వాళ్ళం. షష్టి పూర్తి కాదు 30 పూర్తి. నేను సదా రుణపడి ఉంటాను. ప్రతి జన్మలకి మీ భార్యగానే అయ్యి నేను క్యాన్సిల్ చేయకండి నా పెళ్లిని ప్లీజ్. మా వారు పెళ్లి కొడుకు అయిపోయారు. दूल्हे का सेहरा सुहाना लगता है, मुबारक हो तुमको ये शादी तुम्हारी. నిఖా అయిపోయింది, జులువా అయిపోయింది. ముందు అత్తారింటికి తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు చేద్దాం. ఏడు భయ్యా ఏడు. హలో వెల్కమ్ బ్యాక్ టు సుబేదా అలీ ఛానల్. అస్సలాము అలైకుం, నమస్తే. సో ఇప్పుడు మీరు అందరు షాక్ అయ్యారు కదా నన్ను చూసి. నేను ఎందుకు వీడియోలో ఉన్నానని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈరోజు మా మమ్మీ డాడీ పెళ్ళి. అవునండి, మీరు కరెక్టే విన్నారు. మా మమ్మీ డాడీ పెళ్ళి ఈరోజు. సో ఆ పెళ్ళి నేనే చేపిస్తున్నాను. అప్పుడు మేము ఉండలేదు కాబట్టి ఇప్పుడు నా ప్రెసెన్స్ లో నాకు ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి నేను వాళ్ళిద్దరికి పెళ్లి మా ఫాతిమా చేతుల మీద పెళ్లి. నా దీవెనలు వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. ఇలా వాళ్ళు 31 years కంప్లీట్ చేసుకున్నారు ఇద్దరు. కలకాలంగా ఇంకా 50, 55, 70 years వరకు కూడా కలిసి ఇన్షాల్లా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అందరు మీరు చాలా బాగా డీటెయిల్ గా చూడాలి. ఎందుకంటే మా దాంట్లో పెళ్లి రిచువల్స్ ఎలా ఉంటాయి, ఏది మిస్ అవ్వద్దు. ఏది మిస్ అవ్వద్దు. సో మేము ఇప్పుడు మెహందీ పెట్టించుకుంటున్నాము. నేను మమ్మీ ఎలాగైనా పెట్టించుకోవాలని నేనే బలవంత చేశాను. మమ్మీ ఏమో ఇంట్లో పనులు ఉంటాయి అవి ఇవి అని చెప్పేసి అన్నది. అప్పుడు మేము లేము కదా. సో ప్రతి రిచువల్ దగ్గరగా ఉండి డీటెయిల్ గా మేము చూడాలని చెప్పేసి నేనే బలవంతంగా కూర్చోబెట్టి మరీ మెహందీ వేపిస్తున్నాను. సో ఇలా ఎందుకంటే వదిన పెళ్లిలో మేము లేము. సో ఆ సరదా ఇప్పుడు తీర్చుకుంటున్నాం. మీ సరదా కోసం ఏంటి నాకు ఇలా ఏం కాదు, చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టుగా ఉంది ఇప్పుడు నాకు. చాలా సరదాగా ఉంటుంది. నాకు బిర్యానీ వంట నాకు కిచెన్ నన్ను పిలుస్తుంది. ఏం లేదు, కిచెన్ కి 2 days హాలిడే. మీరందరూ చూసారు కదా నేను మెహందీ పెట్టిస్తున్నాను మమ్మీకి. సో చూడండి, డాడీ పేరు అలీ అని చెప్పేసి అరబిక్ లో రాయించాము. చూసారు కదా మమ్మీ, ఎలా అనిపిస్తుంది మీకు? నేనే బలవంత చేసి మరి కూర్చోపెట్టించాను మెహందీకి. సో ఎంత బాగున్నాయో మమ్మీ హ్యాండ్స్, ఇలా కలగా ఎంత బాగుందో. ఏ మాటగా ఆ మాట. ఒక ఆడపిల్లకి నెయిల్ పాలిష్ తర్వాత ఇంకేమైనా ఉంటే అది మెహందీయే. చాలా బాగా అందంగా కనిపించేది. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం మేము హిస్టరీలో ఒక కూతురు అంటే ఈ కాలంలో చేసుకుంటున్నారు డెఫినెట్గా. అంటే మేము ఆ పాత రిచువల్స్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయడం, ఇట్స్ లైక్ ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. ఎందుకంటే నేను ఉన్నప్పుడే ఇది వచ్చింది నాకు ఒక ఛాన్స్. సో యా, స్టే ట్యూన్. సో ఈ బ్యూటిఫుల్ మెహందీని మీరు కూడా వేయించుకోవాలంటే యూ షుడ్ కాంటాక్ట్ ఇష్రత్. షీఈస్ ద మెహందీ ఆర్టిస్ట్. సో మీకు హోమ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంది. ఎలాంటి డిజైన్ కావాలన్నా వాళ్ళు వేస్తారు. సో మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా మెహందీ గురించి చెక్ ద డిస్క్రిప్షన్. సో చూస్తున్నారు కదా, మెహందీ ఆర్టిస్ట్ గురించి అయితే మీకు తెలిసిపోయింది. మరి బట్టల సంగతి ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్టలు అంటే మా మమ్మీ పర్సనల్ స్టైలిస్ట్, దట్ ఈస్ వర్ష. సో తను ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది డిజైన్స్. మీరు చెప్పిన టైంలో, మీరు చెప్పిన ప్రైస్లో ఎక్స్ట్రీమ్గా బాగా చేస్తుంది. సో ఈ లెహెంగాస్ అన్నీ తీసుకొచ్చారు. మేము దీంట్లో చూస్ చేసుకొని వేసుకోవాలి. సో షీఈస్
వర్ష. తన డీటెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఇప్పుడు తను చాలా వెరైటీ లెహెంగాస్ తీసుకొచ్చింది. పెళ్ళంటే మనకి మినిమం ఉండాలి కదండి ఎలాగైనా. సో హెవీగా వేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను నా పెళ్లిలో హెవీగానే వేసుకొని చాలాసేపు నించున్నాను. సో ఇప్పుడు తను తీసుకొచ్చిన లెహెంగాస్ ఇవి. కానీ మా పెళ్ళిలో మేం చేసే దాంట్లో మమ్మీకి ఏపిచ్చేది రెడ్డే. ఎందుకంటే మా దాంట్లో నికాకి సిగ్నిఫై చేసేది రెడ్డే. సో నేను రెడ్డే చూస్ చేశాను. మమ్మీ రెడ్డే వేసుకోవాలి. కానీ ఈ మధ్య అందరూ కలర్స్ వేసుకుంటున్నారు, కానీ రెడ్ వేసుకుంటేనే దాని లుక్ వేరే ఉంటుంది. రెడ్ మాట రాదండి. అవును, దట్ ఇస్ దేర్. ఎందుకంటే ఒక బ్రైడ్ రెడ్ వేసుకున్నప్పుడే ఒక పూల్ కి కలిలాగా ఉంటది. వాళ్ళందరూ మన వ్లాగ్స్ కోసం వాళ్ళు ఎంతలా వెయిట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ టైం స్పెండ్ చేసి మన వ్లాగ్స్ చూస్తున్నప్పుడు మనం డీటెయిల్ గా చెప్పాలండి. వీఆర్ లైక్ టు ఈచ్ అదర్. ఇట్స్ అ హగ్గీ ఫర్ ఎవ్రీవన్. నాకు మాత్రం 2 చేతులు కట్టేది. మీ పెళ్లి అప్పుడు ఎవరు చూడలేదు, అప్పుడులో మీరెవరో తెలీదు. ఇప్పుడు మేము చూపిస్తాం పెళ్లి బ్రాండ్. సో మీ పెళ్లి వాళ్ళు ఎలాగే చూడ. నా పెళ్లి ఎంత బాగా చూసారో ఇప్పుడు మా మమ్మీ పెళ్లి కూడా మీరు అందరు చూడాలి. మెహందీ లగా కే రఖనా, ఢోలీ సజా కే రఖనా. मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने. మా వదిన చేతులు చాలా చిన్నగా ఉన్నాయి, తొందరగా అయిపోయింది. చేతులు చిన్నగుంటే ఏంటండి, మనసు పెద్దదండి. పెద్దది చూసారు కదండి, మీరందరూ చూస్తుంటారు బ్లాగ్స్ లో. నేను చెప్పాలి అవసరం లేదు. అవును, చిన్నగున్నా మనసు పెద్దగా ఉండాలండి. పెద్దగా వదినది అయిపోయింది. ఇప్పుడు మా ఫాతిమా, నా వంతు. ఇప్పుడు మా ఫాతిమా వంతు. బాగా పెట్టాలి, జర అచ్చేసే లగాయే. మొత్తం ఈవెంట్ నేను చేస్తున్నానంటే అత్తది ఏదో ఒకటి ఉండాలి పెళ్లిలో. అందరి పెళ్లిలో అత్తది ఏదో ఒకటి ఉంటది. తర్వాత ఆయిషాకి 2 చేతులు ఇక్కడ నుంచి ఇలా కూర్చోబెట్టి, ఈమంటే మరి అమెరికా నుంచి వచ్చింది కాబట్టి స్పెషల్, కాబట్టి ఈమెకి ఇది పెళ్లి కాబట్టి పెట్టించుకోవా. నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు పెట్టించుకుంటూ కూర్చుంటే పెళ్లి పనులు షాపింగ్, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. సో నేను నా పెళ్లి పెద్ద. నేను ఇక్కడ పెట్టించుకుంటూ కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు కదండి. మరి మా వదిన పెళ్లి మేము ఎలాగో లేము అప్పుడు. ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు మామూలు హడావుడు ఉండదు. పెళ్లి కొడుకు సైడ్ ఒకటి, పెళ్లి కూతురు సైడ్ ఒకటి. నేను మాత్రం పెళ్లి కొడుకు సైడే. నేను పెళ్లి ఎప్పటికైనా పిల్లలు తండ్రి తర్వాతే కదండి. సో వీళ్ళందరూ మమ్మీ సైడ్, నేను వదిన సైడ్. ఫాతిమా మెహందీ చూసారా ఎంత బాగుందో, ఎంత డీటెయిలింగ్, ఎంత ఫినిషింగ్. అసలు నీకు నచ్చిందా? ఎస్. నేను మా అమ్మ పెళ్లికి నేను రెడీ. మెహందీ కాదు, అమ్మ పెళ్లికి నువ్వు కూడా రెడీ. ఎస్, నేనే రెడీ. మరి నేనే కదండి పెద్ద. మరి పెళ్లిలో ఎవరొకరు ఉంటారు పెద్ద. అవునవునమ్మా, నువ్వేనమ్మా. నా తర్వాతే ఆయిషత్తాది. అది నేను ఒప్పుకుంటాను. పెళ్లికి అది నేను ఒప్పుకుంటాను. పెద్ద కాబట్టి నాకు మంచిగా అకామిడేషన్ ఇవ్వాలి. ఓకే, డన్. తిండి టైంకి వేయాలి. ఇల్లు సరిపోద్దా లేకపోతే 5 స్టార్ హోటల్ ఏమైనా అకామిడేషన్ తీసుకోవాలా? ఎవరొకరు ఉంటారు కదండి పెళ్లిలో, అలిగేవారు, తిట్టేవారు. అలా ఉంటేనే పెళ్లిలో బాగుంటుంది. అన్ని కరెక్ట్ గా ఉండకూడదు. ఏంటి ఏదో తెచ్చేసారు, తీసుకొచ్చేసాను ఏంటి? రేపటి కోసం. ఇది లేకుండా మా ముస్లిం పెళ్లిలు అస్సలు జరగవు. అవును, గుంగట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ షాదీ. అదేంటి, ఇది ఏంటి, ఎక్కడ, ఎలా అన్నది ముందు మీరు చూస్తారు. కానీ ఉంది Suspense. ముందు మంచి కాలము. సో మీరందరూ రేచి చూడండి. రేజ్ ఏది? రేజ్ పాడేశారా? పడిపోయిందా? ఇక్కడ అందుకే మనం ఎప్పుడు ఇది కూడా ఎలా యూస్ చేస్తాం అనేది చూడండి. ముందు చూడండి. చూసారా ఎలా సమారించామో మేము. సో ఈ సెట్ నేనే వెళ్ళి లోకల్ స్టోర్ నుంచి తీసుకున్నాను. మా మమ్మీకి ఇలా చేద్దామని చెప్పేసి. కానీ ఎంత బాగుందో. మేము అప్పుడు అప్పుడులో లేము. సో ఇప్పుడు చాలా బాగుంది. ఎంత కలర్ వచ్చేసింది, పెళ్లి కలర్ వచ్చేసింది బాలా. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసింది.
మా డాడీ కూడా చూడండి సిగ్గుపడుతున్నాడు ఆయన. సో అలా మా మమ్మీకి బాగా రెడీ చేసాము. ఇప్పుడు హల్దీ ఫంక్షన్, హల్దీ పూస్తాం. మా కివి మా పెద్ద బేబీ. మా హల్దీ ఫంక్షన్ కి మెయిన్ గా వచ్చిన మెయిన్ అతిథులు ఈ 4 మెంబర్స్. నా పెళ్లికి వచ్చిన అతిథులు. హాయ్ క్యూటీస్. మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి. అదో చేతులు ఏముందో తెలుసా? చూపించు కానీ. కౌన్సి పెట్ట ఫ్రై కెమెరా ఆన్ చేయగానే దాచేసింది. అక్కడ మా మీటి చూడండి, వీళ్ళందరూ చక్కగా కౌన్సి పెట్ట ఫ్రై తినే. హల్దీ సెలబ్రేషన్స్ మాట ఇవన్నీ. సిగ్గుపడాలి మీరు. సిగ్గుపడాలా? తల కింద వంచి ఇలాగే పెట్టి. ఎస్, ఆయిషా బుక్క చెప్తా. సో నేను ఎప్పుడు హల్దీ చేస్తానని అనుకోలేదు మా మమ్మీకి. నా పెళ్లిలో మా మమ్మీ నాకు చేశారు. సో అప్పుడు ఆ ఫీలింగ్ చాలా బాగుంది. కానీ నేను ఇలా రీక్రియేట్ చేసి నాకు ఈ ఐడియా థాట్ వస్తుంది, నేను చేస్తాను ఇలా అని అస్సలు అనుకోలేదు. ఫీల్స్ రియలీ రియలీ గుడ్ ఇలా చేయడం. సో మా మమ్మీ సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు నేను ఇది హల్దీ కప్ కుంగట్ వేసాను. నెక్స్ట్ సందడి రాస్తాను. ఇలా వెనక రాసి అని కొడతారు ఇలా గట్టిగా. అది కూడా ఒకటి ఉంది. నువ్వు రాస్తున్నావు ఎంతకి? నువ్వు రాసుకుని అప్పుడు రాయాలి మమ్మీ. ఇది రాసుకుంటాను. ఫేషియల్. నా తల్లి నా బంగారం. చేతులు 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 కూడా. పెళ్లి కళ వచ్చేసింది బాలా. 31 సంవత్సరాల క్రితమే వచ్చేసింది. అలా పూసి ఇది పెట్టిన తర్వాత మళ్ళీ కొడతావా ఏంటి? ఇలా నెత్తిపైన ఇది వేసి ఇప్పుడు ఇది ఉన్న మెహందీది ఎన్నిసార్లు ఒక చుక్క పెట్టేసింది ఆయిషా? పర్లేదు, ఇంకో 4 ఫింగర్స్ ఉన్నాయి. ఉప్పు ఆహన పెళ్లి అంట గానగా జస్ట్ ఆయనకి వేసాను. సో నెక్స్ట్ ఏముంది ఇంకా? ఓ మెయిన్ పార్ట్, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, దునియాలో ఉన్న అందరి వాళ్ళ దిష్టి. థూ, థూ, థూ. నా తల్లే నా తల్లి. అన్నీ ఇరిగినాయి, అన్నీ ఇరిగినాయి. ఏ దిష్టి తగలకుండా కలకాలంగా ఇంకో ఎన్నో సంవత్సరాలు ఇలాగే యానివర్సరీ చెప్తూ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్షాల్లా ఆమీన్, ఇన్షాల్లా ఆమీన్. ఇంకా నెక్స్ట్ కిడ్స్. ఇప్పుడు నా టర్న్. నేను రాస్తా మమ్మీ కోసం. ఏం చేస్తావు నా కోసం? నేను ఫస్ట్ పోనీ, ఫస్ట్ సందల్లో మూతం లగాలు. ఇది ముందు తాగాలి. తాగాలంటే ఇది లగాలు తుమ్ లగాలు. ఐసా ఐసా కళాకారుల అమ్మికి ఫ్యామిలీ లగావు. మరి నువ్వు అమ్మికి లగావు. ఒప్పుకుంటే తెలవలేను ఉండు రాత్రి. అమ్మికి లగావు బస్సే. ఇది ఫేస్ ప్యాక్ అనుకుంటుంది. ఫేస్ ప్యాక్ లాగేస్తుంది. మా మమ్మీకి స్కిన్ కేర్ ఒకసారి గుర్తుందని నేను ఒక రీల్ లో చేశాను. ముక్కులో వెళ్ళిపోయింది రా ఇప్పుడు ఇది. ఎలా ఉందంటే ఫేస్ ప్యాక్ రాసినట్టుంది అక్కడ. నీటి వదులు, ఇంకా 2 పిల్లలు ఉన్నారు మన వెనకాల. నోట్లో ముక్కులో వెళ్ళిపోయింది రా ఇది. ఎలా అనిపిస్తుంది మమ్మీ మీకు ఈ ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్. 31 years ముందు 30. ఇది మీరందరూ ఇది ఇలా రాసి రాసి నాకు ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నా ఫేస్ ని ఏం చేయబోతున్నారు?
రేపటికి ఇంకా బాగుంటుంది మీకు బాగా facial glow చేస్తున్నాం. వచ్చి డాడీ మిమ్మల్ని చూడంగానే అవక్కయ్యారా నా ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్లాట్ అయిపోవాలి. ఎస్ ఫ్లాట్ ఆయన 31 years ముందే ఫ్లాట్ అయ్యారు. మళ్ళీ ఫ్లాట్ అవుతారు. తను తల కొట్టుకుంటుంది, పర్లేదు. మా ఆడబిడ్డల తరపు నుండి మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి వచ్చింది. వేసి తనేదో మా చిన్న అమ్మాయి ఎక్కడ ప్లేస్ లేదు అక్కడ రాయడానికి. ఏ సిగ్గుపడకు, నీకు కాదు పెళ్లి, మా అమ్మకి. ఇప్పుడు మీరు చూసారు కదా, తను చీక్ టు చీక్ అంటించింది కదా. సో ఇలాగే టూ ఇయర్స్ ముందు నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి ఉండే. తనకి ఇలా హల్దీ పెడుతున్నప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నాకన్నా చిన్నది, అప్పుడే తనకి పెళ్ళి అయిపోతుంది, సర్లే మనకు కూడా ఒక టైం వస్తుంది అంటే, తనకి పెట్టిన తర్వాత తను అప్పటికప్పుడు నాకు ఇలా అన్నది. నిజం చెప్తున్నాను నేను, మరి అది న్యాచురల్గా అలా అయ్యిందో, మరి అలా చేసినందుకు అయిందో నాకు తెలియదు. తన హల్దీకి చేసింది, తన రిసెప్షన్లోనే నాకు మా ఆయన మ్యాచ్ వచ్చింది. సో అప్పుడే వచ్చింది, అంటే అదే రోజు నేను రెడీ అయ్యి వెళ్తున్నాను తన పెళ్ళికి. అదే రోజు ఆఫ్టర్నూన్ నాకు మ్యాచ్ వచ్చింది. నేను షయాస్తో మాట్లాడి ఆ రోజే కన్ఫర్మ్ చేశాను. సో ఐ ఫీల్ ఇలాగే పెట్టాను, సేమ్ ఇలాగే పెట్టాను. ఎలా పెట్టిందో నేను చూపిస్తా. ఇలా ఆగాగు నా జుట్టు, ఆగాగు. చాను ఎలా మా ఆయిష వాళ్ళ అమ్మాయి. పూసుకో నీకు కూడా తొందరలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా మీటి ఏంటో సగం ముక్కులోకి వెళ్ళిపోయింది, సగం నోట్లోకి ఇది వెళ్ళిపోయింది. ఇది హల్దీలా కాదు, ఫేస్ ప్యాక్ పెట్టింది తను బేసిక్. ఇప్పుడు నేను ఇది ఎక్కడ పర్వాలేదు కళ్ళి కూర్చులాగా. సో ఇలా పెళ్లికి ఒక రోజు ముందు నుంచి బ్యాచిలర్స్ లైఫ్ అయిపోద్ది, తర్వాత నుంచి కపుల్స్ లైఫ్ స్టార్ట్ అయింది. ఎందుకు పెడతా ఇలా పెళ్లి కూతురు ఎవరైనా లేచి ఇలా పెడతారా? మా మీటి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇంకా టైం ఉందా వద్దా తనకి, తన మొహం చూడు ఎలా ఉంది. ఓపెన్ చేయి, ఓకే ఎలా ఉంది తను? నాకు రై ఇంకో పెళ్ళి వస్తుంది. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది. ఇంకా పెళ్ళి ఇదే ఇంకో పెళ్లి వస్తుంది, ఈ పెళ్ళమే వస్తారు. మా కరీంకి కూడా రాసేద్దాం. ఎందుకంటే పసుపు కదా. అయ్యో పసుపే కారం కాదది. मुझे बोल बोला बाला का आजीज करवाश करे बस ले మా అక్కకి పెళ్లి మళ్ళీ పెయింట్ వేస్తున్నావా? మా సింపుల్ సెలబ్రేషన్. ఇది చూడండి, రేపు మా డాడీకి కూడా గ్లో రావాలని చెప్పేసి. మరి అంతే, మీకొక్కరికేనేంటి, అన్నయ్య కూడా రావాలి. గుప్తన్ మాస్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది, హల్దీ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. ఇలా మేము హల్దీ జరుపుకున్నాం ఈ రోజు. సింపుల్ సెలబ్రేషన్. నీకు మళ్ళీ రెండోది అమ్మోయ్ నాకు రెండోది మూడోది అన్ని నేనే వెళ్ళాలి, నేనే రావాలి. మా ఆయనకి రెండోది మూడోది ఏదైనా సరే నేనే వెళ్ళాలి. నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉందంటే మా అమ్మ ఇప్పుడే పాట పాడింది. నందికొండ వాగుల్లో నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో. లేదు అన్నయ్య ఫేస్ కూడా అలాగే చేసేసారు. మనం అందరం ఇప్పుడు లైట్లు కట్టేసుకొని
అవసరం లేదు, మా ఇంట్లో ఉన్న పిల్లిలే భయపడతారు ఇప్పుడు. ఫాతిమా ఏంటి చాలా సింపుల్ గా కనిపిస్తుంది ఫేస్. నాకు పెళ్ళి లైట్లు కట్టేస్తున్నారు మా అయ్యో face అయ్యో అయ్యో. మా face ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? ఇలా చూసారు కదా హడావిడి. ఏం fashion చూడు. ఇలా హల్దీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో నడుస్తున్నాయి. అలా ఈ రోజు మా మమ్మీ హల్దీ ఇలా ముగేసేలా చేసాము. రేపు మళ్ళీ రేపు హల్దీ కాదు, రేపు హెల్దీగా ఇంకా బాగా నికా మీ అందరికి చూపిస్తాం. వెరీ నైస్ వెరీ నైస్. ఇప్పుడు హల్దీ కంప్లీట్ అయింది, ఇప్పుడు మా హల్దీ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు అందరు చూస్తారు కదా, ఏంటి నేను ఇలా ఉన్నానని అనుకుంటున్నారా? అదే అండి, పెళ్ళికి రెడీ అవ్వాలి కదా మరి. సో అలా తిరిగి చూస్తే పెళ్లి కూతురు రెడీ అవుతున్నారు. ఏది మెహందీ చూపించండి. చూసారా రంగు ఎంతలాగా ఎక్కిందో? అంటే మా డాడీ ప్రేమ అలా ఉందన్నమాట. సో నేను వేయించుకున్నాను, నాది కూడా కొంచెం కొంచెం ఎక్కింది. శ్రేయస్ ప్రేమ కూడా కనిపిస్తుంది దీంట్లో. సో ఇప్పుడు మా మమ్మీకి మేకప్ చేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ పేరు సమత గారు. సో ఎంత బాగా బ్రైడల్ మేకప్ చేస్తున్నారంటే మమ్మీ ఇప్పుడు కంప్లీట్లీ ఇన్ ద రియల్ ఎరాగా ఒక బ్రైడ్ లాగా కనిపిస్తారు. సో ఎవ్రీథింగ్, హెయిర్ స్టైలింగ్ అండ్ ఎవ్రీథింగ్, మేకప్ A to Z ఏమేమి ఉందో మొత్తం మేకప్ ఆర్టిస్ట్ సమత గారు చేస్తున్నారు. సో ఇప్పుడు మేకప్ చేసిన తర్వాత మొత్తం లుక్ ఫినిష్ అయిన తర్వాత మీ అందరికి చూపించాలి ద న్యూ ట్రెండీ బ్రైడ్ అన్నట్టు. మేమైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. Yes. మీరు కూడా ఎక్సైట్ అవ్వండి. మేమైతే పెళ్లి కొడుకు వాళ్ళం. సో అమ్మాయిని కొంచెం బాగా రెడీ చేయండి, మాకు బాగా నచ్చాలి పెళ్లిలో. సో అది తప్పకుండా. అవును, ఆడపిల్లలు ఏంటి ఏమి ఇవ్వట్లేదు నాకు ఇంకా. ఏంటి మర్యాదలు ఏంటి ఇలా ఉన్నాయి? నేనెవరో తెలుసా? పెళ్లి కొడుకు తరపు 55 kgs గోల్డ్ ఇస్తున్నాం. ఇంకేంటి ఏంటి మర్యాదలు? అసలే గోల్డ్ 55 kgs గోల్డ్ మా డాడీకి ఇస్తుంది. మరి మేము ఆడపడుచు కట్నాలు అవన్నీ ఏవి అసలు మాకు ఇస్తాం రెడీగా అని చెప్పేసి అన్ని ఆడితే అడగండి. కానీ ఇలాంటివన్నీ ఆ కాలంలో ఉండేది. బట్ ఇప్పుడు చాలా మోడర్నైజ్ అయ్యారు, చాలా మంది చాలా వరకు మారారు. సో ఇప్పుడు ఆడపిల్లలు అంటే బాగా చూసుకుంటున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్, ఈ చేంజ్ వచ్చిందని చెప్పేసి. బట్ వీ డోంట్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దిస్, బట్ ఇట్స్ రియలీ నైస్ సీయింగ్ చాలా మంది ఇలా వద్దు ఆడపిల్లని ఇస్తే చాలు మేము బాగా చూసుకుంటాం అన్న రెవల్యూషన్ వచ్చింది. ఇలా ఎప్పటికీ మారదేమో, ఎప్పుడు ఆడపిల్లలు కష్టాల్లోనే ఉండాలేమో అనుకునేదాన్ని. ఎస్, ఇలాగే బాగా ఉండాలని కోరుకుంటున్నాం. సో మీరందరూ కూడా కోరుకోండి. ఫైనల్ లుక్ లాస్ట్లో చూపిస్తా. మా వారు చక్కగా ఫోటోషూట్ చేయించేసుకుంటున్నారు. నేను కూడా ఇప్పటివరకు ఫోటోషూట్ చేయించుకున్నాను, మెమరబుల్గా ఉంటుందని. మా వారు ఎంత బాగున్నారు కదా. నిజంగా మా వారు 31 years బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు, సేమ్ టు సేమ్. ఇంకా అందం పెరిగింది, మా వారి అందం ఇంకా పెరిగింది. అక్కడ మా అమ్మాయి, మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చేస్తున్నారు. వావ్, మా అమ్మాయి కూడా చాలా గార్జియస్ గా ఇలా రెడీ అయ్యాను అనమాట. నేను చాలా బాగున్నాం. రారా కలి, మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా రెడీ అయింది. మగపిల్ల వాళ్ళం కాబట్టి. మీరు మగపిల్ల వాళ్ళ? అమ్మో, అయితే నేను ఆడపిల్ల. ఏంటి మీరు సిగ్గుపడట్లేదు? పడుతున్నాను. అప్పటికి మేము 1 కిలో సిగ్గుపడినా, 2 కిలోలు పడినా పడండి, కొంచెం 1/2 కిలో అయినా పడండి. ఇప్పటికి ఇంకా 2 కిలోలు ఏం పడతారు ఇప్పుడే. మగపెళ్లి వాళ్ళే వేయాలి గుంగట్. సో ఇలా వేద్దాం. సోణికుడి మళ్ళీ సిగ్గుపడమంటున్నావు కాబట్టి పడుతున్నా. ఇలా వేసి నా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉండాలి నాకు. ఎస్, నా దీవెనలు మీకు ఎప్పుడు మా జ్యోతి రా. అబ్బా, ఇద్దరు కూడా రెడ్. వావ్, మా నాగమణి, మా జ్యోతి కూడా నా పెళ్లికి వచ్చేసారు. పెళ్లి భోజనం తినే వెళ్ళాలి, ఓకేనా? నేను వండానో లేదో అంటున్నారు మా వారు అక్కడ నుండి. ఈరోజు పుట్టింటి నుండి వస్తుంది, మరి పెళ్లి కూతురు వాళ్ళే కదా భోజనాలు పెట్టాలి.
మా కర్రీ వండేసావా బిర్యానీ ఆయిషా తోటి? మాకైతే అసలు పట్టింపులలో అసలు ఏం తేడా రాకూడదు. మేము మగపెళ్లి వాళ్ళం, మేము ఇలాగే ఉంటాం. మీకు పెట్టిపోతల్లో ఏం తక్కువే ఉండదమ్మా, అన్ని రకాలుగా మీకు అన్ని సౌకర్యాలు, అప్పగింతలు కూడా ఏది కూడా పేరు పెట్టకుండా ఇస్తాం మేము. అప్పగింతలు ఇవ్వర్రా? అప్పగింతలు తీసుకుంటావా? అప్పగింతలు అంటే నేను ఏడవటం అనుకున్నా. ఓకే, నన్ను ఇచ్చేస్తున్నారా? ఎస్. సో ఎప్పుడు పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులే కాదు పెళ్లి చేసేది, మనం కూడా పిల్లలు అయ్యి వాళ్ళకి ఇలా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఒక మెమరీ. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇంత రెవల్యూషన్ ఎప్పుడు రాలేదు, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు. చాలా సింపుల్గా కొంచెం భోజనాలతో ఫ్యామిలీతో అలా అయిపోయింది. సో నాకు ఎప్పటి నుంచో ఉండే మా పేరెంట్స్కి ఇలా బాగా రెడీ చేసి ఈ జనరేషన్ మ్యారేజ్ ఇలా చెయ్యాలని చెప్పేసి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఎలాగైనా మీ పిల్లలు కూడా అందరు ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి యూత్స్ టు గెట్ యువర్ పేరెంట్స్ మ్యారీడ్ లైక్ దిస్. ఈవెన్ వాళ్ళు ఇలా ఫుల్ఫిల్ చేయాలి, ఆ కాలంది ఈ కాలంది కూడా. సో డాడీ రండి, పెళ్లి కొడుకు డాడీ. ఆహా, పెళ్లి కొడుకు ముందే ఇక్కడికి రాకుండా ఇంకా పెళ్లి అవ్వలేదు, నిఖా అవ్వాలి. మాటగా మాట అండి. అసలు పెళ్లి కొడుకు వాళ్ళు అంటే మా డాడీకి మామూలుగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పంది. మామూలుగా రాలేదు అసలు. ఇది షష్టి పూర్తి కాదు, 30 పూర్తి. 30 పూర్తి. మ్యారేజ్ 30 ఇద్దరికి ఎస్ అలా సిల్వర్ జూబ్లీ తర్వాత ఇది. ఇప్పుడు కూడా నన్నే పెళ్లి చేసుకుంటున్నందుకు ఎలా ఉంది మీకు? ఇందాక మా అల్లుడు ఫోన్ చేసి విషయం చెప్పాడు, విష్ హ్యాపీ యానివర్సరీ అని. థ్యాంక్ యూ అమ్మా అన్న. అయితే కొత్త మామీ వస్తుందా అన్నాడు. నేను చెప్పాను కొత్త మామీ కాదు, అదే మామీ వస్తుంది, అదే మామీ కొత్తగా వస్తుంది అని చెప్పండి. ఆయన ఏమో కొత్త మామీ వస్తున్నారంటే చెప్పండి, యుఎస్ నుంచి టికెట్ వేసుకొని వచ్చేస్తాను పెళ్లికి చెప్పేసి అన్నారు. బట్ యా ఇలా సో మొత్తానికి ఈ విధంగా సో కంగ్రాచులేషన్స్. మీకు కూడా కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. ఇలా కలకాలంగా మీరు ఇలా నన్ను పెళ్లి చేసుకొని కలకాలం మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతానని, మిమ్మల్ని బాగా చూసుకుంటానని, మీరు కూడా నాకు అంతకు మించి హ్యాపీగా చూసుకుంటానని ఆల్రెడీ చూసుకుంటున్నారు. అందులో ఇప్పటివరకు ఏ లోటు జరగలేదు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరిస్తున్నందుకు, నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు మిమ్మల్ని నేను సదా రుణపడి ఉంటాను. ప్రతి జన్మలకి మీ భార్యగానే అయ్యి నేను నా పంతాన్ని తీర్చుకుంటాను నేను. మీరిద్దరు ఏడవకండి, నాకు తెలుసు ఈ మ్యాచ్ నేనే పెట్టింది, నేనే పెళ్లికి పెద్ద ఏడవద్దు అసలు. మీరు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? సో ఇందాక చూశారు కదా, మన దాంట్లో మెయిన్ ముఖ్య పర్సన్ మిస్ అయింది ఎవరంటే మా ఆయిషా గారు. ఇప్పుడు ఈ రోజుకి అయితే ఆయిషా గారే ఆమె, ఇంకా అత్త కాదు, ఎందుకంటే మేము మగపెళ్లి వాళ్ళ సైడ్ కాబట్టి. ఏం చేస్తాం, తప్పదు. ఎందుకమ్మా లేట్ అయ్యింది? ఎన్ని పనులు ఉంటాయి, మీకేముంటాయి పనులు? మరి బిర్యానీ ఇవన్నీ రెడీ చేయాలి. మేమంటే మగపెళ్లి వాళ్ళు, మరి అన్ని రెడీ మా కోసం మీరు చెయ్యాల్సిందే. మళ్ళీ అది లేట్ ఏమైంది, బిర్యానీ ఇంకా రాలేదా అంటారు మళ్ళీ. చేశారా బిర్యానీ బాగా? ఒక్క యాలుక్కాయ కూడా నాకు బిర్యానీలో కనిపిస్తే మాత్రం మేము పెళ్లికి ఆలోచిస్తాం చేసుకోవాలి. అయ్యో క్యాన్సిల్ చేయకండి నా పెళ్లిని ప్లీజ్ ప్లీజ్. నీకోసం యాలకులు మొత్తం ఏరేస్తాం. కాదు, ఇక్కడ అన్నయ్య అంటే నేనే ఏరేస్తానంట అన్నయ్య. అదిగో ఏంటి ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే పెళ్ళాంగా అయిపోయారా మీరు? అంతేలేండి, ఇలా కట్టేసుకుంటాను. అప్పుడే కొంగుని కట్టేసి ఇలా బుట్టలో వేసేసారనమాట. పాపం మేమే ఇందుకు తిప్పలు పడుతున్నాం. మా నాయనే మమ్మల్ని మర్చిపోకండి పెళ్ళైన తర్వాత. మా మీటి పాపం మార్నింగ్ స్కూల్కి వెళ్ళి, స్కూల్ నుండి వచ్చి అరబిక్ క్లాస్కి వెళ్ళి, అక్కడ నుండి వచ్చి ట్యూషన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చింది. వచ్చి గబగబా రెడీ అయింది. పాపం తను చాలా ఫాస్ట్ గా మా కోసం రెడీ అయ్యి అటెండ్ అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీటి. నువ్వు నాన్న సైడా అమ్మ సైడా? మన నాన్న సైడ్. మనం నాన్న సైడ్. నాన్న సైడ్ అయితే లేదు, వాడు కూడా నాన్న సైడ్. అమ్మ సైడ్ చాలా మంది ఉన్నారు, నాన్న సైడ్ మనం ఉండాలి. ఎస్. సో లేట్గా వచ్చిన మా మీఠీ లేటెస్ట్గా వచ్చింది. నేను ఇంతలాగా టైం పట్టింది నాకు రెడీ అవ్వడానికి, కానీ తను సింపుల్గా లిప్స్టిక్ వేసుకొని వస్తే ఎంత అందంగా ఉందో. సో రెడీ అయిపోయి
సింప్లిసిటీ ఇస్ ఎలిగెన్స్ అంటారు కదా, అలాగే ఇది కూడా. పాపం నిన్న బిజీగా ఉండి అదే స్కూల్ ట్యూషన్స్ లో బిజీగా ఉండి మెహందీ కూడా పెట్టుకోలేదు. ఎస్, పాపం తను మెహందీ కూడా పెట్టుకోలేదు. అయింది మెహందీ తను. ఏముందిలే, ఈసారి నేను చేసా, నెక్స్ట్ యానివర్సరీకి నువ్వు చేయి హడావిడి. మా సుజాత అక్క అమెరికా నుండి వచ్చారు. నా పెళ్లి రోజుకి విష్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకునే మా అక్క అంటే నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 50th యానివర్సరీ కూడా జరుపుకోవాలని. థ్యాంక్ యూ అక్క, మీరు మీ నోట్ నుండి అన్నారు, నిజంగా అంతవరకు వెళ్ళిపోతాం. గోరింటాకు చాలా బాగా పండింది, చక్కగా పండింది, చాలా కలర్ వచ్చింది. వావ్, మా మీటు చూడండి అక్కడ నాకు ఫొటోస్ తీసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీటు బేటా, థ్యాంక్ యూ. వావ్, ఎంత చక్కగా పిక్స్ తీసిందో. థ్యాంక్ యూ రా. సస్పెన్స్ అని చెప్పాను కదా, ఆ సస్పెన్స్ ఏం కాదండి. ఇది సేరా అంటారు. మా ముస్లిమ్స్ మ్యారేజెస్లో ఫేస్కి కడతారనమాట. ఇప్పుడు బావగారికి అక్కకి ఇద్దరికి కట్టాలి. రండి. ఇది మాలో సెహరా అంటారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఇది బ్రైడ్ కి కూడా వేస్తారు, గ్రూమ్ కి కూడా వేస్తారు. అంటే నిఖా ముందు ఇద్దరు చూసుకోకూడదు అంటే మన దాంట్లో అది ఉంటది కదా, ఒక పెద్ద చున్నీలా పెట్టి జీలకర్ర బెల్లం మార్చుకుంటున్నప్పుడు అలాంటిది ఇది. సో ఇది మేము ఇప్పుడు పెడుతున్నాం. సో ఆడపిల్ల సైడ్ వాళ్ళు బ్రైడ్ కి పెళ్లి కొడుకు పెడతారు అండ్ కడతారు. యా, ఆడపిల్ల అయితే మగపిల్లల సైడ్ వాళ్ళు తెలుగు మీద మా ఫాతిమా మాటలు కొంచెం ఫన్నీగా ఉంటాయి, ఆడుకోండి. మా తమ్ముడు నా పెళ్లిలో చిన్నగా ఉన్నాడు, నువ్వే కదా బావగారి మెడలో పెద్ద పూలమాల వేసావు. పెద్ద మాల వేసాడు కరీము. ఇప్పుడు నీ చేతులతోటి ఆ సెహరా కడుతున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది కదా? మళ్ళీ రీలివింగ్. दूल्हे का सेहरा सुहाना लगता है, दूल्हे का सेहरा सुहाना लगता है. మా వారు పెళ్లి కొడుకు అయిపోయారు. మా వారిని ఇలా పువ్వుల మధ్య నుంచి ముఖం చూసేస్తాను. చూడకూడదు. సో ఈ సేరా మేము పెళ్లి కూతురికి పెట్టే ముందు మేము ఏం చేస్తామంటే అందరం లేడీస్ మా తలకి ఇలా రాసుకుంటాం. రాసుకోవడం ఇలా పెట్టుకుంటాం అన్నమాట. అలా తినప్పుడు ఇలా పెడుతున్నాను. తిన పెళ్లి కూడా తొందరలో అవ్వాలని. తిండి కూడా తొందరలో వద్దు, మంచి మీకు కూడా. సో తిని ఇప్పుడు మా మమ్మీకి కట్టింది, నేను కూడా పెట్టుకుంటున్నాను చూడండి. సో ఈ సెహరా నా పెళ్లిలో ఏమైందంటే ఘూంగటేసి సెహరా పెడుతున్నారు. దానికన్నా ముందు నిఖా టైం అవుతుందని సైన్ చేయాలి. ఘూంగట్ నుంచి ఏడ్చేస్తున్నాను, నిఖా అవుతుంది ఆనందంతో అసలు. సో నాకు ఈ సెహరా పట్టుకుంటుంటే అదే వచ్చేసిందా? యా, ఇప్పుడు చాలా బాగా అనిపించింది. సో యా, मुबारक हो तुमको ये शादी तुम्हारी. సో ఇప్పుడు చూసారు కదా మా కరీం మామయ్య కొద్దిసేపు యా ఆడపిల్ల సైడ్ కాకుండా మగపిల్ల సైడ్ కాకుండా మధ్యన ఈరోజు ఖాజీ అయ్యారు. ఖాజీ అంటే మా దాంట్లో పెళ్ళికి చెప్పించేవారు, కుబులే చెప్పించేవారు. సో అలా ఇప్పుడు మా మామయ్య చేస్తారు. మనం అందరం ఈ ప్రొసీజర్ని చూద్దాము. జుబేదా సుల్తాన్ నౌషాద్ గారి అమ్మాయి జుబేదా గారిని వివాహం చేసుకోవడం మహమ్మద్ అలీ గారికి సమ్మతమైన కుబూల్ హై. మూడు సార్లు చెప్పాలి. కుబుల్ హై, కుబుల్ హై. గట్టిగా చెప్పాలి. మహమ్మద్ బాషా గారి అబ్బాయి మహమ్మద్ అలీ గారిని వివాహం చేసుకోవడం మీకు రాసి
అలా ఇద్దరు సంతకాలు చేసుకొని ఈ మ్యారేజ్ ని రిజిస్టర్ చేసుకొని ఇంకా కలకాలం ఇలాగే సాగి ఉండాలని ఈ పేపర్ మడిచి జైలు పెట్టుకో. కంగ్రాచులేషన్స్. మా ఆయిషా మా ఫాతిమా నిన్న నా కోసం నల్ల పూసలు మంచిగా సెట్ చేసి పెట్టి ఉంచారు. ఇక్కడ వీళ్ళు నాకు నల్ల పూసలు వేయడం మర్చిపోయారు. ఈ పెళ్లి హడావుడిలో ముఖ్యమైన నల్ల పూసల్ని మర్చిపోయి రెండో రోజు గుర్తుకొచ్చి తెగ నవ్వేసుకున్నాం. సో మీరు చూస్తారు కదా, జస్ట్ ఇప్పుడే మన నిఖా అయిపోయింది. సో మా దాంట్లో నిఖా అయిన తర్వాత మేము మిశ్రీ ఇంకా బాదాం అంటే పట్కి బెల్లం ఇంకా బాదాం బ్రైడ్ పైన నుంచి వేస్తాము. సో అది వేసినప్పుడు ఎవరు తొందరగా తింటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయని మాలో ఒకటి అనుకుంటాం అలా. సో ఇప్పుడు నేను సెంటిమెంట్. సో ఈ పట్కి బెల్లం ఇంకా బాదాము బ్రైడ్ పై నుంచి కూడా వేస్తారు, గ్రూమ్ పై నుంచి కూడా వేస్తారు. సో నేను ఇద్దరు తలకాయ పై నుంచి వేస్తున్నాను అనమాట. పెళ్లి కాని వాళ్ళు తొందరగా ఎరుకుని తినేయండి. ఎస్ కలి ఏది ఎక్కడుంది నేను తింటానండి. అలా ఇప్పుడు మమ్మీ ఫేస్ డాడీకి చూపించబోతున్నాం మిర్రర్లో. అది కూడా ఒక రిచువల్ మాలో. సో డాడీ చూస్తారా మరి ఫేస్? అలా చూసి మీరు మెస్మరైజ్ అవ్వకూడదు. ఇంకా మామూలుగా కాదు అసలు, నాకేంటి ఇలాంటి భార్య దొరికిందని అనకూడదు. సో డాడీ చూడండి, ఆర్ఎస్ మిఠీ మిశ్రీ మిఠీ. ఏదే మొహం ఏది? చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇదిగో బాదం తిను. నిన్న ఆయిషా చిన్న బాటిల్స్ లో రేజ్ చూపించింది కదా, అది పెళ్లి కూతురి కళ్ళ కింద పెడతారన్నమాట. ఈ హడావులో వీళ్ళు మర్చిపోయారు నాకు పెట్టడం. అందుకే మనం ఎప్పుడు ఇది కూడా ఎలా యూస్ చేస్తాం అనేది చూడండి, ముందు ముందు చూడండి. సో నెక్స్ట్ రిచువల్ వచ్చేసి పాలు తాగించాలి. ఇది యూజువల్ గా పెళ్లి కూతురికి ఇంకా పెళ్లి కొడుకుకి తాగిస్తారు. సో అలా ఇప్పుడు నేను తాగిస్తున్నాను, జస్ట్ ఒక చెంచా వరకు అంతే. ఒక్కటే తక్కువ అయ్యింది. అదే ఇది ఈ రింగ్ ని ఆ వాటర్ లో నేను వేస్తాను. సో మీరిద్దరిలో ఎవరు తీస్తారో వాళ్ళే గెలిచినట్టు, అంటే వాళ్ళే ఇంకా బాగా చూసుకుంటున్నట్టు ఆపోజిట్ జెండర్ ని. డాడీ మనం పరువు పోకూడదు, మనం ఎప్పుడు ఓడిపోకూడదు, మనం మగపల్లి వాళ్ళం. నన్ను ఓడిస్తారా? సరే వేస్తున్నా 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 వేసేసా. అలా అలా 3 సార్లు వేస్తాం, బెస్ట్ ఆఫ్ 2 అన్నమాట. ఇప్పుడే కదా మీరు గెలిచింది. వేస్తానా ఓకే. ఓకే వేస్తానా వేసేస్తున్నా. మీరు చూస్తున్నారేంటి? మీరు చీటింగ్ చేస్తున్నారు ఇందాక నుంచి. మీరు పైన చూడండి. Come on, Daddy! అది ఇప్పుడు లాస్ట్ రౌండ్. ఇప్పుడు ఎవరు తీస్తారో వాళ్ళే గెలిచినట్టు. మీరేంటి చూస్తారు? ఆ చెయ్యి అక్కడ పెట్టేసిండు. మీరు ఇద్దరికిద్దరు చూసుకోండి. అలా ఈ ప్రేమలో మా డాడీ గెలిచారు. ఫీల్ గుడ్. నిఖా అయిపోయింది, జులువా అయిపోయింది. మరి ఏదండి మగపిల్ల వాళ్ళకి అసలు ఎక్కడ మాకు ఏది అసలు మా రెస్పెక్ట్ ఏది తిండేది ఏది? ఎప్పటి నుంచో అక్కడ ఉంది. అదే కదా, ఏంటి మాకు పిలవట్లేదు అసలు? నేనే వండి మరి తీసుకొచ్చాను. అలాగా మరి తీసుకెళ్ళండి. మాకు అన్ని డైమండ్ కంచాల్లో డైమండ్ గ్లాసుల్లోనే కావాలి. మాకు అదే ఉంది. ఇంత బంగారం అయినా డైమండ్ లాంటి అక్కనే ఇచ్చేసాం మేము. ఆ డైమండ్ మా డాడీకి, మరి మాకేది? తిండిలో ఏమైనా తక్కువ అయితే మాత్రం అసలు అప్పగింతలు ఉండవు. పదండి వెళ్దాం, ఒక పిల్లవాళ్ళం మేము ముందే. చికెన్ బిర్యానీ రెడీ అండి. అందరూ చికెన్ బిర్యానీకే ఓటేశారు, మటన్ వద్దన్నారు. చికెన్ జాయింట్స్, స్వీట్ లేకపోతే ఎలాగా?
డబల్ కా మీఠా. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, పదండి ఫుడ్ వేసేద్దాం. సో మీరు చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్, ఎస్ ఇది నేనే చేశాను. సో మమ్మీ డాడీ రాత్రి పడుకుంటున్నప్పుడు నేను లేచి సీక్రెట్గా వాళ్ళు తెలియకుండా నేను డెకరేషన్ చేశాను. సో మొత్తం అన్ని బలూన్స్ పెట్టించి ఇదంతా స్టిక్ చేసి ఒక చిన్న మెసేజ్ కూడా రాశాను. సో ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ మార్నింగ్ లేగంగానే. సో నేను ఒక వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టాను ఇద్దరికి. లేగంగానే ఇలా రూమ్ దగ్గర చూడండి, ఇది సంథింగ్ ఐ ఫౌండ్ అని చెప్పేసి. సో వాళ్ళు చూశారు, దే ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఇట్స్ జస్ట్ లైక్ అ చిన్న గెస్చర్ లాగా వాళ్ళ హ్యాపీ యానివర్సరీ కోసం. సో ఇలా చేశాను చూడండి. హ్యాపీ యానివర్సరీ టు యు, హ్యాపీ యానివర్సరీ టు యు, హ్యాపీ యానివర్సరీ డియర్ డాడీ, హ్యాపీ యానివర్సరీ టు యు. హ్యాపీ యానివర్సరీ. ఎలా ఉంది? ఓకే పర్లేదు, మేము అనుకున్నంత టేస్ట్ గా లేకపోయినా ఏదో మీరు బాగానే చేశారు, పర్లేదు. 4 సార్లు వేయించుకొని తిన్నారు పాపం. సో ఏమో 2-3 యాలుక్కాయలు వస్తే నేనే తీసి పాడేశాను అవి బిర్యానీ నుంచి, బట్ ఇట్స్ ఓకే. మీరు క్యారేజ్ కూడా కట్టించుకున్నారు. మీరు ఏంటి మీరు సిగ్గుపడట్లేదు? మీరు ముందు అత్తారింటికి తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు చేద్దాం. కార్యాలు కూడా కట్టించుకున్నారు. మీరు ఆల్రెడీ అమ్మాయిని ఇచ్చేసారు, తోలు తీసేస్తాం ఇంకా ఏమైనా మాట్లాడతాం వెనకాల ఫుడ్ క్యారేజీలు కూడా. సో అయిపోయిందండి, ఇంకా చాలా ఇప్పుడు వరకు చాలా అయిపోయింది. నడు 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 రండి. డాడీ ఏడవద్దు, డాడీ ఏడవద్దు. పెళ్ళి అయిపోయిందని ఏడుస్తున్నాను నేను. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా. అలా పిచ్చే సరే ఎంతో బాగా ఇలాంటప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుంది, కళాకారుల ఫ్యామిలీ మరి నిండు రాత్రి. ఇంకా డైలాగులు ఉన్నాయి నాకు. ఆశ కళ్ళ నుంచి ఒక చుక్క నీళ్ళు రావట్లేదు, మేకప్ పోతుందని. అవును. నువ్వు కరీం మమ్మల్ని చాలా బాగా పెంచారు. నన్ను చిన్నప్పటి నుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. అందుకని మీ చెయ్యి అన్నయ్య చేతిలో పెడుతున్నాం అన్నమాట. పెట్టండి పెట్టండి. కరీం అన్నయ్య, అరే మనం మగపిల్లవాళ్ళు వచ్చేసి ఏడువయ్యా ఏడు. నీ బరువు మా నెత్తి పైన వేసావా? ఏడు. కాదు, నేను అప్పుడు అత్తగారికి తొందర చెప్పు, మర్చిపోతున్నా. ఏడ్చావు కదా తమ్ముడు. ఆయన వెళ్తున్నప్పుడు ఏడ్చేసి తర్వాత మర్ఫా ఇలా డాన్స్ తీన్ మారేసుకుంటూ వచ్చాడేమో ఆయన. కాదు కదా. సరే నడు నడు. సో అదండి, అలా మేము ఈరోజు మమ్మీ డాడీ పెళ్లి చేసాము. కానీ ఈ మొత్తం కార్యక్రమాలు మేము ఫన్గానే చేసాము. నథింగ్ దీంట్లో ఎవరికి ఏమీ హర్ట్ కాకుండా మేము మా దాంట్లోనే చూసుకొని చేసాము. ఒకవేళ దీంట్లో మీకు సరదా కోసం ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా హర్ట్ అయి ఉంటే నేను మాత్రం మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఇది మాత్రం మేము ఫన్ గానే చేసాము కాబట్టి మా సంతోషం కోసం చేసుకున్నాము. నేను మళ్ళీ రీలివ్ చేయాలి, అది చూడాలి. అప్పుడులో నేను లేను కదా, నేను చూడాలి అని చెప్పేసి. మ్యారేజ్ టైంలో 1 2 3 4 లేరు. మేము కూడా లేము. అంటే అప్పటికి ఉన్నారు పిల్లల్లాగా. నేను లేను అసలు, మీ పెళ్లిలోనే లేను. వయసు నీ పిల్లల్లాగా ఉన్నారు, మేము అసలు లేవు కదా. సో అలా మేము
అన్నయ్య వదిన కోఆపరేట్ చేశారు. మెయిన్ చాలా చాలా వాళ్ళకి థ్యాంక్స్ ఇద్దరికి. యా, సో ఇలా మళ్ళీ వీళ్ళకి ఇలా చేయడం మాకేంటంటే మెయిన్గా వి వాంటెడ్ టు బ్రేక్ దట్ ట్యాబు. ఏంటంటే పిల్లలకి పేరెంట్సే చెయ్యాలని, ఎందుకు పిల్లలు కూడా చేయొచ్చు. సో యూ గైస్ ఆల్సో ఎంకరేజ్ యువర్ పేరెంట్స్. ఏమో వాళ్ళకి నచ్చి దే ఆల్సో వాంట్ టు ఫీల్ హ్యాపీ. సో నాకే ఈ థాట్ వచ్చింది, అప్పుడు నేను డిస్కస్ చేశాను మావయ్య అత్తతో. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మాకు అసలు చాలా చాలా ఎంజాయ్ చేసాం. మర్చిపోలేము మేము. చాలా చాలా బాగా చేసుకున్నాము. సో మా వ్లాగ్ చూసినందుకు నువ్వు ఎలాగా ఎంజాయ్ చేసావు? నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను చూడలేదు, ఈసారి నేను చూసాను. చూసి చేశాను. సో యా, ఈ వ్లాగ్ మీరు అందరూ చూసి హ్యాపీగా సంతోషంగా దీన్ని జోవియల్ గా తీసుకుంటారని అనుకుంటున్నాము. ఓకే అండి, ఈ రోజు ఇలా మా ఫాతిమా మా ఆయిషా ఇద్దరు కలిసి మంచి ఐడియా తోటి ఈ రోజు వీళ్ళందరూ ఒక ఐడియా తోటి ఇలా చేయడం నిజంగా నాకు కూడా పైన వద్దు అన్నాను, కానీ లోపల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా పెళ్ళప్పుడు ఇలా రెడీ అవ్వలేదు. ఈ రోజు మంచిగా మేకప్ వేయించుకొని మంచి డ్రెస్సింగ్ తోటి మంచిగా మా వారిని కూడా రెడీ చేసేసి మా వారి కూడా సపోర్ట్ చేసి మంచిగా మళ్ళీ పెళ్లికి నాతోటే ఒప్పుకోవడం అనేది నేను ఈ జీవితంలో మర్చిపోలేను. కానీ దీని అందరికీ మెయిన్ కారణం ఏంటంటే మా డాడీయే. ఎందుకంటే ఆయన ఒకవేళ సపోర్ట్ చేయకపోయి ఉంటే మేము ఇంత వ్లాగ్ చేసే వాళ్ళమే కాదు. అలా ఆయన ఒప్పుకోవడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ మాకు. దీంట్లో మాకు ప్లాన్ ఇలా వచ్చినప్పుడు నేను డాడీకి చెప్పడం, ఆయన ఓకే అనడం, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఓకే అనలేదు, కొంచెం తటపటాయించారు. ఎందుకు ఇప్పుడు ఇది అవసరమా ఎందుకు అని అన్నారు. కానీ కూతురు ఒక 2-3 సార్లు చెప్పి కన్విన్స్ చేసేసింది. ఎందుకు వద్దన్నారు? ఈ భార్యతోటే చేసుకోవడం ఎందుకు అని వద్దన్నారా? అలా కాదు కదా, ఇదే భార్యతో కలకాలం ప్రతి ఇయర్ చేసుకుంటేనే మనం పెళ్లి రోజులు ఇలాగ బాగా జరుపుకుంటూ వైఫ్ కూడా ఒకటే. ఈ వ్లాగ్ చూసి మీరు అందరు కూడా చాలా చాలా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. బ్లెస్సింగ్స్ అందించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు మాపై ఉండాలని ఉంటాయని కోరుకుంటూ మీ జుబేదాలి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మాకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్.